నేను కన్నకంటి రమాప్రభని. డోర్ నంబర్ 5, మోతీనగర్, హైదరాబాద్. గుర్తుపట్టావా? బామ్మ, పిన్ కోడ్ మర్చిపోయావే. నువ్వు నోర్మయ్యవే. ఆయనకి తెలియని పిన్ కోడ్లా ఇవి. స్వామి, రాత్రి నువ్వు కల్లో కనపడి ఇస్తానన్న కారు బంగ్లా ఎప్పుడిస్తావు? ఈ రాత్రి కలలో. నా కోరికలన్నీ తీర్చు స్వామి. నా గుండెల్లో నీ గుడి కడతాను. పైసా ఖర్చు లేదుగా. వస్తున్నా. తీసుకో. సింధు, ఏంటమ్మా? ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నావు కదే, రెడీ అవుతున్నా. నీ గురించి దేవుడితో చెప్పాలే. ఏమన్నాడే బామ్మ? నేను చెప్పాక కూడా ఎలా కాదంటాడే. కాదంటే కోర్టుకెళ్తావా? కోర్టుకేంటి, ఎక్కడికైనా వెళ్తాను. అవును, ఇంతకీ నువ్వేం కోరుకున్నావే? ఈ భక్తురాలు నీ దగ్గర తీసుకెళ్ళమని. నేను పైకి పోవడం ఎందుకే? నా భక్తికి మెచ్చి ఆయన కిందికి వస్తాడు. వెళ్ళి పాలు తీసుకురా. పాలు తీసుకురావడానికి వాడు ఎప్పుడో వెళ్ళాడు. అయ్య బాబోయ్, వాడెళ్ళాడా? గుడ్ క్యాచ్. బుద్ధుందా విధవా? మిస్ అయితే పాలేమయ్యేవిరా? నేలపడేవి. నిన్ను కాదురా, ఆ క్రికెట్ కనిపెట్టిన వాడిని తన్నాలి. వాడిని తన్నాలంటే నువ్వు పైకెళ్ళాలి. నీతో మాట్లాడడానికంటే దేవునితో మాట్లాడడం మేలు. దానికి కూడా నువ్వు పైకెళ్ళాలి. ఈ జన్మకు మారవురా. అందుకేరా నువ్వు బ్యాడ్ బాయ్వి. నోను, ఐఎమ్ స్కూల్ బాయ్. వీటికేం తక్కువ లేదు. నాకు టైం అయింది, నేను వెళ్తున్నా. ఇంటర్వ్యూకేగా. ఆల్ ద బెస్ట్. మనం ఎప్పుడు బెస్టేరా. బెస్ట్ ఎప్పుడు ఫస్ట్ లో ఉండాలి. త్వరగా వెళ్ళు. లాస్ట్ లో ఉన్నా మనమే బెస్ట్. అంత వద్దమ్మా. నా లాంటి బ్రిలియంట్ ఆఫీసర్ నిన్ను ఇంటర్వ్యూ చేస్తే నీ పని అవుట్. నాకన్నా బ్రిలియంటా? ఇంపాసిబుల్. మెకానిక్ ఎవరండి? అవును, ఎవడో ఒకటి చచ్చిన తర్వాత డాక్టర్ పర్ఫెక్ట్ అవుతాడు. ఇప్పుడు నేను పర్ఫెక్ట్. ఏంటి ప్రాబ్లం? ఈ టీవీ చెడిపోయింది సార్. మా టీవీ వస్తుందా? అబ్బే, ఏ టీవీ రావట్లేదు సార్. జెమిని టీవీ, మా టీవీ, ఈ టీవీ. ఏ టీవీ అంటయ్యా? అయ్యి బాబు, చెంబు దగ్గర టీవీ అయిపోయింది సార్. ఓహో, మీ జంటడు కొట్టాడా? కాదండి, మా ఆవిడ కొట్టింది. అర్థమైంది. మీ ఆవిడ అలా ఇస్తే నువ్వు ఇలా తప్పుకున్నావు, టీవీ తగిలి. కరెక్టా? కరెక్టే. అది అక్కడ పెట్టు. మీ ఆవిడ కొట్టింది ఏ ప్లేసు? ఇక్కడే సార్, ఇక్కడే కొట్టింది. కరెక్ట్, ఇక్కడే. చేది. అయ్యో, సౌండ్ వచ్చేస్తుంది. అదిగో బొమ్మ వచ్చేస్తుంది సార్. వచ్చేసింది బొమ్మ. నవ్వింది చాలు. 200 200. ఇదిగో సార్. సార్, అందరూ చేతి వాటం ఉన్న మెకానిక్ అంటే ఏదో అనుకున్నారు కానీ సూపర్ అండి. ఓ బంగి, దీన్ని తీసుకెళ్ళి ఇంటికి. సార్ సార్, ఆ చెంపిస్తారు సార్. ఎందుకు? ఎప్పుడైనా అవసరం అయితే కొట్టుకోవడానికి. ఇస్తారు. తీసుకెళ్ళా. భలే మెకానిక్, ఒక దెబ్బతో బాగు చేస్తాడు. ఎరా సక్సెసా? సక్సెస్ రా. క్లర్క్ గారికి కంగ్రాట్స్. ఎవడరా క్లర్కు? నువ్వేరా? ఎలా కనపడుతున్నారు నీ కంటికి? మరి నీకు ఉద్యోగం వచ్చుద్దని చెప్పావు. అవును, వచ్చిందని చెప్పాను. నువ్వు వెళ్ళింది క్లర్క్ పోస్ట్ కదరా? క్లర్క్ పోస్టారా? కానీ వద్దన్నాను. వద్దనిసేవా? అవును, మేనేజర్ పోస్ట్ కోసం. మేనేజరా? కొంచెం అర్థమయ్యేలా చెప్పరా బాబు. అలా దేవదయ వల్ల మనకు నెక్స్ట్ మంత్ లో మేనేజర్ పోస్ట్ రాబోతుంది. అప్పుడు తొక్కలో ఈ క్లర్క్ పోస్ట్ కన్నా 3 రెట్లు శాలరీ ఎక్కువరా. మంచి పని చేశారా? యా. అయితే ఆ మేడం కొద్దిగా టచ్ లో ఉంటుండు. మామూలు టచ్ అండి, టచ్ లో మనం టూ మచ్ రా. అమ్మా, బ్లెస్ మీ. హ్యాపీ బర్త్డే రా. నిండు నూరేలు చల్లగా ఉండాలి. థ్యాంక్ యూ మా. పాయసం తీసుకో. యమ్మీ. నాన్నగారు కూడా చెప్పి వెళ్ళొచ్చు కదమ్మా. ఎవడే దానికి నాన్న? నువ్వు మొగుడు చచ్చి బాధపడుతుంటే జాలిపడి నీ మెళ్ళో తాలి కట్టా. నీకు నేను మొగుడినే కాని దానికి నాన్నను కాదు. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా? ఇంకోసారి దాని చేత నాన్నని పిలిపించడానికి ప్రయత్నించావో ప్రాణాలు తీస్తా. నువ్వు కన్నది కూతుర్ని కాదే, కొరివి దయ్యాన్ని. ఇది కొంపలో ఉంటే నాకు కంపరంగా ఉంటుంది. ఏమండి? అమ్మా ఊరుకో. అబ్బో, కూతురు మాటంటే ఏం వేదవాక్యే. నువ్వొక భూదేవి, అదొక సీత. ఈ యుగానికి ఉత్తమ తల్లి కూతురులాగా తెగ ఫీల్ అయిపోతున్నారు.
మీ ముఖాలు చూస్తేనే అసహ్యం. ఎందుకమ్మా ప్రతిసారి నువ్వు బాధపడి నన్ను బాధ పెడతావు? నాకు నువ్వున్నావు, అది చాలు. నేనేదో ఒక జాబ్ చూసుకుని బయటికి వెళ్ళే వరకు నీకే నరకం తప్పదు. వస్తానమ్మా. హలో, ఎక్స్క్యూజ్ మీ. లవ్వా? అబ్బా, ఎంత షార్ప్ గా ఉన్నారండి. అసలు ఎవరండి అమ్మాయిలను పడ్డారని చెప్పింది? ఈ జనరేషన్ అమ్మాయిలకి మీరే ఇన్స్పిరేషన్. లెటర్ లేదా? ఓ, మీరు లెటర్ పార్టీయా? 1 మినిట్. మీకు ఏ టైప్ లెటర్ కావాలి? అంటే అర్థం కాలే కదా. నా దగ్గర ఒక 10 రకాల రెడీమేడ్ లెటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందాన్ని పొగుడుతూ ఒకటి, ప్రకృతిలా మిమ్మల్ని వర్ణిస్తూ ఒకటి, జోక్స్ చేస్తూ మిమ్మల్ని నవ్విస్తూ ఒకటి, బతిమాలుతూ ఒకటి. ఇందులో ఏ టైప్ కావాలో చెప్పండి, సైన్ చేసి ఇచ్చేస్తా. నీ చావుకెవరు బాధ్యులు కారనే లెటర్. ఓకే? ఓ, గుడ్ జోక్. మీకు బతిమాలదే కరెక్ట్. పేరు చెప్పండి. ఛీ, పేరు తెలియకుండానే ప్రేమ? ఏమండి, ప్రేమించడానికి పేరు ఎందుకండి? మీలాగా ఫేస్ పర్ఫెక్ట్గా ఉంటే చాలు. షట్ అప్ ఇడియట్. బుద్ధిందా నీకు? ప్రేమ అంటే పోకిరి వేషాలు వేయడం కాదు, జీవితాన్ని పంచుకోవడం. ఓ, నువ్వు ఆ టైపా? అమ్మ తల్లి, నీకు నాకు అస్సలు కుదరదు. అసలు ఈ రోజుల్లో ప్రేమ అనేది ఎలా ఉందో తెలుసా? సినిమాలు, డిస్కోటెక్లు, పబ్బులు, పిజ్జా కార్నర్లకి తిరగటం, బోరు కొట్టాక బై బై చెప్పుకొని విడిపోవటం, ఆ తర్వాత డబ్బున్న అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోవటం, నా పెళ్లికి నువ్వు రావటం, నీ పెళ్లికి నేను రావటం, 4 అక్షింతలు వేయటం. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ మోడర్న్ లవ్, యు నో. ఉంటాను తల్లి, బాయ్. ఛీ! ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పు. ఈ లెటర్స్ మీ ఇంటి పక్కన అమ్మాయిలు ఎవరు ఉంటే పాస్ చేస్తారా? అలాగే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఈ రెజ్యూమ్ చేస్తారా? 1 అవర్ పడుతుంది. ఓకేనా? పర్లేదండి, నో ప్రాబ్లం. ఇఫ్ యూ డోంట్ మైండ్, యా, ఈ కవర్ అమ్మాయికి ఇచ్చేస్తారా? ఓకే, మీరు కానివ్వండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఇది మీకేనండి. అమ్మాయిలు కనపడగానే ఇలా ఇండిసెంట్ గా ఎందుకు బిహేవ్ చేస్తారు? ఏంటిది? మీలాంటి పోకిరీల వల్ల లేడీస్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారో తెలుసా? మనిషి అన్న వాడికి కాస్త మైండ్ ఉండాలి. ఏం ఆడుతుంది ఇది? అరే, ఇంటి దగ్గర ఒకడు, రోడ్డు మీద ఒకడు. ఛా, అందంగా పుట్టడమే నేను చేసిన తప్ప? హలో, ఏంటి రంకలేస్తున్నావు? ఆహాహా, లవ్ లెటర్ ఇచ్చింది కాక రివర్స్ అవుతున్నావా? లవ్ లెటరా? ఏది? ఇదే చూడు. తొక్కేం కాదు, అది ఆపరేటర్ గా నీకు ఇవ్వమంటే తీసుకొచ్చి ఇచ్చా. ఆపరేటర్ ఇచ్చాడా? చూడు. ఐమ్ సారీ. ఏంటి సారీ? ఐమ్ రియలీ సారీ. ఏంటి రియల్లీ సారీ? తిట్టి సారీ అని చెప్పి సరిపోద్దా? అవును, ఇక్కడ ఎవరో అందంగా ఉన్నారన్నావు, ఎవరు? నువ్వా? ఏరా, అంత లేదు. నీలాంటి తింగర అమ్మాయిల లైన్లో పెట్టడానికి అబ్బాయిలు ఎన్నో అబద్ధాలు చెప్తారు. అవన్నీ నిజమని నమ్మేసినట్టున్నావు. నీకంత సీన్ లేదమ్మా. అస్సలు నేను ఎవరో తెలుసా? పెద్ద కంపెనీకి కాబోయే మేనేజర్. యా, 1 మంత్ లో. నో ప్రాబ్లం. ఇలాంటి గ్రేట్ పర్సన్ నీకు లవ్ లెటర్ ఇవ్వడం మాకే అవమానం. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? వాడు అలానే మాడతాడు. నీలాంటి రాంగ్ రూట్ అమ్మాయిలకి ఇలాంటి క్రాస్ రూట్ సమాధానాలు కరెక్ట్. కుర్రడు స్మార్ట్ గా ఉన్నాడు, త్వరలో పెద్ద మేనేజర్ అయిపోతాడు. సెట్టింగ్ చేద్దాం అనుకున్నా. ఆ పప్పులే పడుకో. పదా పదా. ఈ ఊరు మంది. నువ్వు మేనేజర్ అని చెప్పగానే అమ్మాయి షేక్ అయిపోయిందిరా. సర్లేరా. సార్ లెటర్. ఏమయ్యా, ఎప్పుడు లెటర్లేనా? మన లెటర్ తీసుకురావచ్చు కదా. పంపించే ఎద ఉండాలిగా. నువ్వు ఉన్నావు కదా, ఇంకెక్కడైనా ఒకటి బయలుదేరు. మన తగ్గించురా, పొట్ట వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఊరు నుంచి. చిరంజీవి మురళీకృష్ణకి పరంధామయ్య దీవించిన ఆయనది. నువ్వు అడిగినట్టుగానే నీకు 1 సంవత్సరం గడువిచ్చాను. ఇప్పటికి 4 నెలలు గడిచిపోయాయి. ఇక్కడ నా ఇబ్బందులు నాకున్నాయి. నువ్వు వీలైన త్వరగా డబ్బు కట్టి నీది నువ్వు దక్కించుకో. ఆ తర్వాత ఏం జరిగిందో నేను బాధ్యుడిని కాను. ఇట్లు పరంధామయ్య. ఎలా తీరుస్తారా? నా బాధ్యత నెరవేరాలంటే నాకు ఆ ఉద్యోగం రావాలి. ఆ ఉద్యోగం రావాలంటే ఆ దేవత కరుణించాలి. హలో బంటి, ఎలా ఉన్నావు? బాగున్నావా? హలో మేడం, నేను మేనేజర్ కృష్ణ అండి. ఎవరు? నేను మేనేజర్ కృష్ణ మేడం. హలో, అదేనండి, నేను మేనేజర్ కృష్ణనే. నీకు క్లర్క్ పోస్ట్ కే దిక్కు లేదు.
అంత రియాక్షన్ వద్దమ్మా, పని చూసుకో. దిస్ ఈస్ కృష్ణ, వుడ్ బి మేనేజర్ ఇన్ ఆఫీస్ అండి. నీ ఫేస్ కి ఇంగ్లీష్ ఎందుకు, తెలుగులో ఏడవరా? హలో హలో, వినిపించట్లేదు, పెట్టేస్తున్నా. హలో మేడం, మేడం వద్దండి. నేను ఆ రోజు మీరు నా సర్టిఫికెట్ చూసి నన్ను పొగిడారు, ఆ కృష్ణనే. సింగరోడివి కదా, అందుకే పొగ్గుడుంటుంది. హలో మేడం, మేడం హలో నేనండి ఆ రోజు క్లర్క్ పోస్ట్ వదిలేసుకున్నాను, ఆ కృష్ణనే. చిట్టు. హలో 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 హలో, హలో అచ్చిక బాగా. ఏయ్, నీకు అసలు బుద్ధి ఉందా? నేను నీ టైప్ కాదు, ఉంది. ఉంటే పక్క వాళ్ళు డిస్టర్బ్ చేస్తే అరుపులేంటి? కామన్ సెన్స్ లేదా? నా ఇష్టం, ఇది పబ్లిక్ ఫోన్. కామన్ సెన్స్ గురించి నేను నీ దగ్గర నేర్చుకోకర్లేదు, నాకు తెలుసు. మీ ఇద్దరికి కామన్ సెన్స్ లేదు. దిస్ ఈజ్ పబ్లిక్ ఫోన్, డోంట్ డిస్టర్బ్ అదర్. ఏయ్, ఏంటి ట్రాన్స్లేషన్? అదేగా దాంతో చెప్తున్నాను, నోరు మూసుకొని పని చూసుకో. అచ్చి ఎచ్చి, అచ్చు. ఎతో. అబ్బబ్బబ్బబ్బా, ఇది ఉన్న చోట్ల ఉండి చావదు. చిన్న ఒరి చిన్న, టేబుల్ మీద పెట్టిన చీర ఎక్కడరా? నీ చిన్న కృష్ణుడు ఎత్తుకుపోయాడు. మరి కొబ్బరికాయ ఏమైంది? కోతి ఎత్తుకుపోయింది. ఇప్పుడు ఎందుకు కొట్టావు? అది దేవుడికి తెచ్చింది, కళ్ళు పోతాయిరా. పిల్లలు దేవుడితో సమానం, నువ్వే చెప్పావు కదా. నువ్వు బక్కాసురుడివిరా. ఈ తిండిపోతు వెదవతో ఏగలకు చస్తున్నాను. ఈ వాకుడికే తాతయ్య పారిపోయి ఉంటాడు. ఒరేయ్, నువ్వు కూడా పారిపోరా, ఈ తలనొప్పి వదిలిపోతుంది. నువ్వు పోతే పీడ వదిలిపోతుంది.